జర ఈ మీటింగ్లా జర ధైర్యం ఉన్నోళ్ళే కూర్చోరు జర ప్లీజ్. ధైర్యం ఉన్నోళ్ళు మాత్రమే కూర్చోండి. జర నాతోటి కాదనుకుంటే వాళ్ళు దయచేసి బయటికి వెళ్ళొచ్చు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సంగప్పన్న ఉన్నారా? నిన్న అంటలేను, ఉన్నారా అట్లా ఎవరన్నా? ఎవరు లేరుగా. మా సోదరి జ్యోతి గారు మాట్లాడుతూ నేను వాళ్ళ పేరు తీసుకోలేను అంటుంది. తీసుకునే సమయం ఇదేగా. ఎవరి పేరైనా తీసుకోవాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇవాళ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి మీ అందరితోని కలిసి 4 విషయాలు పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి జైరాబాద్ ప్రజల ముద్దుబిడ్డ, ఇక్కడ తీన్మార్ మల్లన్న అంటే నరసింహగా పేరు పొందినటువంటి నా సోదరుడు నరసింహ గారికి మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మొన్న కూర్చోన్న అన్న కూర్చో, ఇక్కడ ఇక కుర్చీల చప్పుడు బంద్ చేయరా, కూర్చోరు ఇప్పుడన్నా కూర్చోరిగా. 60 ఏళ్ళ నుంచి కుర్చీలు లేవు, మనలేవు మీకు. కూర్చోరు, నిమ్మలంగా కూర్చోరు. ఇక్కడ ఏంది తీన్మార్ మల్లన్నకి ఏం అవసరం? జైరాబాద్ దాకా వచ్చి మీ అందరిని కలుసుకొని మీ అందరితో మాట్లాడి ఈ ఉదయం నుంచి సాయంత్రం దాకా మీ కార్యక్రమాల్లో పాల్గొని ఎందుకు మాట్లాడాలి, ఎందుకు అవసరం? మా అమ్మ పేరు జనమ్మ, మా నాన్న పేరు బాగయ్య. మరి మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు ఇట్లా? మీకు కూడా పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలు ఎందుకు తిరుగుతలేరు? ఒక నేనెందుకు తిరుగుతా ఉన్నా? ఆలోచన చేసుకోరు ఎందుకు తిరుగుతా ఉన్నా అనేది. తీన్మార్ మల్లన్న అటు భద్రాచలం నుంచి, ఛత్తీస్గఢ్ అడవుల నుంచి ఇక్కడ ఈ కర్ణాటక మహారాష్ట్ర బార్డర్ దాకా, అక్కడ మహారాష్ట్ర బార్డర్ నుంచి ఇక్కడ ఏపీ బార్డర్ దాకా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏం తిన్నారు, వాళ్ళకి ఏం కష్టాలున్నాయి, వాళ్ళకి ఏం బాధలున్నాయి, వాళ్ళు ఇంత తింటున్నారా అని తెలుసుకోవడం కోసం నేను తిరుగుతూనే ఉంటా. ఇక్కడ ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం, ఇది ఎస్సీ రిజర్వ్డ్ స్థానం ఇక్కడ జైరాబాద్, ఆందోళన కూడా ఎస్సీ. కానీ 2026 డీలిమిటేషన్లో జైరాబాద్ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది. జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం జనరల్ కాబోతా ఉంది, అది మహిళకు కాబోతా ఉంది మళ్ళా. కాబట్టి ఇప్పటిదాకా రంగమ్మ గారు చెప్తా ఉండే 71 ఊర్లకు నేను లీడర్ ఉంటే అది అని చెప్తా ఉంది. ఊర్లకు లీడర్ ఉంటే సరిపోదు, రాష్ట్రానికి లీడర్ కావాలి మనోళ్ళు బీసీలంతా. ఇలా బీసీలలో ఆడబిడ్డలంతా ముందుకు రావాలి రాజకీయాలు చేయడం కోసం. ఇలా చాలా సంతోషంగా ఈ ఆడబిడ్డను సన్మానం చేసే పోతా నేను ఇవాళ. ఎందుకంటే మన బీసీలలో ముందుకొచ్చి మాట్లాడిపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మరి ఏందా బీసీల పంచాయతీ ఏంది మల్లన్న? ఇప్పుడు 42% రిజర్వేషన్ కోసం ఆర్డినెన్స్ ఇచ్చినామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ ఇస్తున్నామని ఆయన నిర్ణయం తీసుకోగానే కల్వకుంట్ల కవిత గారు ఆమె రంగులు గులాలు పూసుకుంటా ఉంది. దునబోతి ఇంతే దుడ్డెను కట్టేసినట్టు ఉంది కథ. బీసీలకు 42% ఆర్డినెన్స్ వస్తే నీకేం సంబంధము? నువ్వు బీసీయా? నీకు నాకేమైనా సంబంధమా? కంచం పొత్తుందా? మంచం పొత్తులు ఉన్నాయా మనకేమన్నా? నువ్వు పండుగ చేసుకునేది మాకు అర్థం కాలే. ఎస్, మా బీసీలకు 42% రిజర్వేషన్ నిజంగానే వచ్చిందంటే మా ఎస్సీ ఎస్టీ బిడ్డలు పండుగ చేసుకోవాలి, మా మైనారిటీ బిడ్డలు పండుగ
చేసుకోవాలి? 78 ఏళ్ల సంధి మమ్మల్ని తొక్కి చిత్రహింసలకు గురి చేసి అసలు మీకు కూడా లేదురా ఈ భూమి మీద నిలబెట్టినటువంటి మీ జాతి పండుగ చేసుకునేది మాకు అర్థం కాలేదు. అది చూసిన వాళ్ళ నవ్వుతా ఉన్నారు, ఈమెకేం సంబంధం రా ఎగురుతా ఉందని చెప్పి. సరే, ఆమె కథ అట్లుంటే మరి ఎందుకు బీసీలు మన రాజ్యం మనకు కావాలని అడుగుతున్నా అంటే, ఇవాళ పేపర్లలో ఒక వార్త వచ్చింది, మీడియా మిత్రులకు బాగా తెలిసి ఉంటుంది. బెంగుళూరులో కుక్కలకు, బెంగుళూరులో పట్నంలో తిరిగే ఊరు కుక్కలు ఉంటాయి కదా, ఊరు కుక్కలకు రోజుకు భోజనం పెడతందుకు 22 రూపాయలు 40 పైసలు ఖర్చు పెడతారట. బెంగుళూరు పట్టణంలో తిరిగేటువంటి కుక్కలకు, ఈనాడు పేపర్లో ఉంది, లేదంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉంది, మీరు చూడండి. బెంగుళూరులో రోడ్ల పండి తిరిగేటువంటి కుక్కలకు 750 క్యాలరీల శక్తినిచ్చే ఫుడ్ పెడతారట. బెంగుళూరు మహాపాలిక సంస్థ విడుదల చేసింది. కుక్కలకు ఒక్క రోజుకు 22 రూపాయల 42 పైసలు ఖర్చు పెడతారట ఒక్క రోజు భోజనానికి. ఇక్కడ మన సర్కారు బండ్లు ఉన్నాయి కదా, స్కూళ్ళు ఉన్నాయి కదా మన తాన, సర్కారు బడి లేదు మన ఊళ్ళే. సర్కారు బడికి పోతున్నటువంటి ఆ బువ్వకి ఎంత కుక్క తింటున్న తిండి కంటే ఈడ మన రాష్ట్రంలో మన పిల్లలు చదువుతున్నటువంటి సర్కారు బడిలో 8 రూపాయల పువ్వ పెడతా ఉంటే కుక్క బతికెట్లుంది ఈడ రాష్ట్రంలో మన బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకునే పిల్లల బతికెట్లుంది. ఎందుకు కావాలి బీసీ ముఖ్యమంత్రి అంటే, ఇక చాలు మీరు చేసిన ఈ అన్యాయం. కుక్కలకు పెట్టిన తిండి కూడా పెట్టకపోతే మాకు. ఇందుకోసం బీసీ రాజ్యం కావాలని అడుగుతా ఉన్నా తప్పని అడుగుతా ఉంది. ఇవాళ మొన్న రైతు బంద్ వేసిరా, రైతు భరోసా అని చెప్పి 9,000 కోట్ల రూపాయలు. నేను మీడియా మిత్రులకు చెప్తా ఉన్నా, 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా ఎకరానికి 6,000 రూపాయలు, 6,000 కదా, ఎకరానికి 6,000 రూపాయలని వేసిరు. దానికోసం 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరా సర్కారులు. మొన్న రైతులకు ఖాతాలలో పైసలు వేస్తేందుకు, ఎకరానికి 6,000 వేస్తేందుకు 9,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిరు. ఈ అప్పు బీసీల నెత్తి మీద ఎంత పడ్డది, బీసీలం ఎంత కట్టాలి ఈ అప్పు? ఈ 9,000 కోట్లలో 5,580 కోట్లు మనం బీసీలం కట్టాలి. 5,580 కోట్ల రూపాయలు అప్పు మనం బీసీలం కట్టాలి. మరి బీసీలు ఈ తెచ్చినప్పుడు 5,580 కోట్లు కడుతురు కదా, మరి ఇంతమంది బీసీ రైతులకు ఇస్తున్నారా? మరి రైతు భరోసా కింద బీసీలకు 5,580 కోట్లు అప్పు తెచ్చినావు కదా, బీసీల తలకాయలు తాకట్టు పెట్టి, మరి బీసీ రైతులకు అంత మొత్తం ఇస్తున్నావా అని అంటే, మొన్నట బీసీలకు 5,580 కోట్లు వాళ్ళ పేరు మీద అప్పు తెచ్చి బీసీ రైతులకు ఇచ్చింది 3,870 కోట్లు ఇచ్చారు. అంటే దాదాపుగా మన బీసీ రైతుల సొమ్ము, బీసీ ప్రజల సొమ్ము 1,800 కోట్ల రూపాయలు తిన్నారు వాళ్ళు. 18 ఉంది. మరి ఓసీలు ఎంతమంది ఉన్నారా ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఓసీలు 6%, 100కి 6 మంది మాత్రమే ఓసీలు ఉన్నారు. ఈ 100కి 6 మంది ఉన్నటువంటి ఓసీలకు వీళ్ళ పేరు మీద ఈ 9,000 కోట్ల రూపాయల అప్పు వంచితే, ఈ 100కి 6 ఉన్నటువంటి ఓసీలకు 540 కోట్ల అప్పు పడ్డది వాళ్ళ నెత్తి మీద. ఎంత? 540 కోట్ల రూపాయల అప్పు ఆ ఓసీల నెత్తి మీద పడ్డది. మరి రైతు భరోసా పేరు మీద ఆ ఓసీ రైతులకు ఎంత ఇచ్చారు? ఎరికేనా? రైతు భరోసా పేరు మీద ఓసీ రైతులకు 3,960 కోట్ల రూపాయలు వాళ్ళ
బ్యాంకు ఖాతాలలో జమ చేసిండు రేవంత్ రెడ్డి గారు. అప్పు ఏమో బీసీల నెత్తి మీద, దోపుక తినేదేమో ఓసీలు. ఇవి లెక్కలు, ఇవి నా లెక్కలు కాదు, సర్కార్ లెక్కలే. మళ్ళా పేరు పెరుమాలది, ఆరగింపు అయ్యగారులది. మన భుజాల మీద తుపాకి పెట్టి మన రైతులకు పంచుతున్నట్టుగా యాక్టింగ్ చేసి 9,000 కోట్లలో 4,000 కోట్లు ఓన్లీ ఓసీలు వాళ్ళ జేబులలో వేసుకున్నారు మన సొమ్ము. మరి ఎంత కట్టాలన్నా వాళ్ళు బ్యాక్ అంటే 540 కోట్లు కడితే చాలు. మనం 3,900 కోట్ల రూపాయలు మనకు వస్తే 5,540 కోట్ల రూపాయలు మళ్ళీ మనం కట్టాలి ఉల్టా. ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతుంది రాష్ట్రంలో? ఎవరి సొమ్ము ఎవరు దీన్ని బతుకుతా ఉన్నాడు? అందుకోసమే సోదరులారా, తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలంటే, బీసీల తలరాత మారాలంటే, బీసీల పిల్లలు చదువుకునేటువంటి సర్కారు బడి తలరాత మారాలంటే, మన పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలంటే, మన పిల్లలకు మంచి ఉద్యోగాలు రావాలంటే, మన పిల్లలు మన బీసీలు అసెంబ్లీ నిండాలంటే మనకు కావలసింది రాజ్యాధికారం ఒక్కటే. ఇంకోటి లేనే లేదుగా, ఇంకోటి లేనే లేదు. నేను ఈ పోరాటం చేస్తున్న క్రమంలో ఎందుకు బీసీలందరినీ పన్నోళ్ళని లేపుతా ఉన్నావు? ఎందుకు ముదిరాజులను ఎందుకు యాద్ చేస్తా ఉన్నావు? ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగినటువంటి మహావీరులు ముదిరాజులను ఎందుకు లేపుతా ఉన్నావు? పన్నోళ్ళని వాళ్ళని మేము పండబెట్టాం కదా, నిమ్మలంగా జోక్ కొడుతున్నాం కదా, నువ్వు ఎందుకు లేపుతున్నావు మళ్ళన్న అంటారు. మా సొమ్ము తినుకుంటా, మా వాళ్ళకు పిచ్చ వేసుకుంటా, మా వాళ్ళకు పిచ్చ వేసుకుంటా మీరు నేను ధైర్యం నిజంగా లేచి నిలబడి ఇట్లా చేయబెట్టండి. దమ్ము ధైర్యం లేని లొక్కలు కూడా లేవద్దు. నేనొక్క మాట చెప్తా ఉన్నా, దయచేసి నేను చెప్పిన మాట చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో బీసీలమైనటువంటి మేము మన ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరులను కలుపుకొని రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ అభ్యర్థి నిలబడితే బీసీ అభ్యర్థికి తప్ప ఓసీకి ఓటు వేయనని నా సోదరులు అయినటువంటి ఎస్సీ ఎస్టీల రిజర్వ్డ్ స్థానాల్లో వారికి మాత్రమే ఓటు వేస్తామని బీసీ తల్లి పాలు దాగిన బిడ్డగా ప్రమాణం చేస్తున్నాను. ఇది జాలిగా కూర్చొని ఇప్పుడు ఒకవేళ ఓటు పొరపాటున ఇంకేదైనా పోయానంటే మన అమ్మను మోసం చేసినట్టే. ఇక సరేనా, పక్కనేగా. ఇక అందుకోసమే ఈ జైరాబాద్ నియోజకవర్గంలో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి మీరంతా సిద్ధం కావాల్సిందిగా మీ అందరికీ పిలుపునిస్తా ఉన్నాం. మల్లన్న కాంగ్రెస్ అనుకో గుర్తుండే, బీజేపీలకో గుర్తుండే, ఇంకోరికో గుర్తుండే, మన సంగతి ఏంటంటే మన బీసీల గుర్తు కూడా మనకు రాబోతా ఉంది. అతి త్వరలోనే మన గుర్తు మనకు రాబోతా ఉంది. మన ఓటు మనం వేసుకునేటువంటి రోజు రాబోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజు బిడ్డలు పెద్దన్న పాత్ర వహించాలి. ఈ బీసీ ఉద్యమానికి పెద్దన్న పాత్ర వహించి బీసీ ఉద్యమాన్ని నడిపించాలి. ముదిరాజు నేను అనేక సార్లు చెప్పిన పేర్లనే ఉంది కదా ముదిరాజు. రాజు అడక్క తింటాడా ఏమన్నా? రాజు అడక్క తింటాడా? మరి మనం వాళ్ళని అడక్క తినడేంది? మీ కింద ఒకటి బతకాల్సింది. అందుకోసమే ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి. ముదిరాజులు పెద్దన్న పాత్ర వహించాలి. ఇక ఇక్కడ జైరాబాద్ నియోజకవర్గంలో ఎన్ని మండలాలు వస్తున్నాయి? 5 మండలాలు, ఒక పట్టణం. 5 మండలాలు. ఆ 5 మండలాల్లో ఉన్నటువంటి గ్రామాలు,
ఆ పరిధిలో ఉన్నటువంటి ఎంపీసీసీ స్థానాలు, అలాగే జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి మున్సిపల్ వార్డులు కానీ, చైర్మన్ కానీ అన్నింటికీ రేపు బీసీ జేఏసీ పోటీ చేయబోతా ఉంది. ఈ బీసీ బిడ్డలను రంగంలోకి దింపి ఈ ఎన్నికల కురుక్షేత్రంలోకి దించబోతా ఉంది. నువ్వు వేసే బిత్సం మాకేమక్కర్లేదు. మీరట 6% ఉన్నోడు, పిడికెడు మంది లేనోడు మనకట డేకిస నిన్నోడి పెడతారట. మనకు నీకు మా బీసీ బిడ్డలు ఎన్నో పండుగనో పబ్బమో చేసుకున్నప్పుడు సాగ పెడితే కింద పోసింది సరిపోతుంది. మీకు గది సరిపోతుంది. మీకు మీరు మమ్మల్ని ఆదుకుంటారా? ఎన్ని ఓట్లున్నాయా మీ చెప్పురా? మీ ఊళ్ళో ఎన్ని ఓట్లున్నాయా? ఓసీలే ఉన్నాయా? 2400 ఓట్లల్లో ఆల్రెడీ 70 ఓట్లు. మన ఎన్ని ఉన్నాయి? వార్డు మెంబర్ అన్న గెలుస్తాడా? కాదు, నేను ఏమంటున్నా, వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటే వార్డు మెంబర్ అన్న గెలుస్తారా? గతంలో మన నాయకులు ఉండే బీసీ నాయకులు 30-40 ఏళ్ళు బట్టి మనల్ని ఇట్లా ఒడిపెట్టి అమ్ముకొచ్చిరు. ఏదో పడితే అన్నే, ఏ అంగట్లో దొరికితే అంగట్లో అమ్ముకొచ్చిరు. మనలా బీసీ ఉద్యమాన్ని అమ్ముకొచ్చిరు, బీసీలను అమ్ముకొచ్చిరు. ఎవరికి దోష పని వాడు చేసుకుంటూ వెళ్ళిపోయిండు. ఇలా అందరు పదవుల కోసం పాకులాడుతూ ఉంటారు. ఒక పదవి వస్తే చాలు, ఒకటి ఇది వస్తే చాలని. ఇలా తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవి వస్తే నీ పదవిని బీకి పక్కన వారేసి నాకు నా బీసీలు కావాలి, నా బిడ్డల బతుకులు మారాలని తిరుగుతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న. ఇలా అసెంబ్లీలో చూడ్రి, తీన్మార్ మల్లన్న మాట్లాడుతుంటే కుక్కిన పేర్లక కూర్చుంటారు. 40 మంది కూర్చుంటే ఒక్కడు కుయ్యకుమారుడు, ఒక్కడు మండలిలో కుయ్యకుమారుడు తీన్మార్ మల్లన్న కూర్చుంటే మరి ఒక్క మల్లన్న ఉంటే సరిపోతుందా? ఈ జైరాబాద్ నుంచి ఇంకో బీసీ బిడ్డను తోలాల్సిన బాధ్యత మనకు లేదా అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. మీరు రాసి పెట్టుకోండి. నేను హెచ్చరిస్తా ఉన్నా అగ్రవర్ణ పార్టీలకు, అరే మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే, మీ పార్టీలు ఎప్పటికైనా మాకు కిరాయిన్లే. మా పార్టీ, మా బీసీ పార్టీ అతి త్వరలో ఈ కాళ్ళ ముందుకు వస్తుంది. అప్పుడు ఆడుకుందాం బిడ్డ ఆట. ఎట్లా ఆడన్నో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మరీ ముఖ్యంగా ముదిరాజులు, పద్మశాలులు, గౌడ్లు, లింగాయతులు అందరినీ కూడా ఏకతాటి మీద తీసుకొచ్చి ఎంబీసీలతో కలిసి, మైనార్టీ సోదరులతో కలిసి, ఎస్సీ ఎస్టీ సోదరుల చేయి పట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో బీసీల అధికారంలోకి రాబోతా ఉన్నాం. ఇవాళ 2025, వచ్చే ఏడాది 26, ఆ తర్వాత 27, 2028లో బీసీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉంటాడు. అక్కడ ఏం జరుగుతుంది? రేపు ఎట్లాగో డీలిమిటేషన్ లా జైరాబాద్ నియోజకవర్గం జనరల్ అవుతుంది. ఈ జనరల్ స్థానంలో మన బీసీ బిడ్డలు నిలబడవచ్చు, మన ఎస్సీలు నిలబడవచ్చు, మన ఎస్టీలు నిలబడవచ్చు. గీత గీసుకుందాం అమ్మా. ఈ రాష్ట్రంలో మన ముదిరాజులను ఊర్లకెన్ వెలేసిరు, చాలా చోట్ల మన గౌండ్లను వెలేసిరు, మన పద్మశాలను వెలేసిరు, మన రజకులను వెలేసిరు, మన నాయ బ్రాహ్మణులను వెలేసిరు. మనల్ని ఊర్లకెన్ వెలేసిరు కదా. మన మాలోళ్ళని వెలేసిరు, మన మాదిగోళ్ళని వెలేసిరు, మన లంబాడ వాళ్ళని వెలేసిరు కదా. వీళ్ళంతా కలిసి మనల్ని వెలేసిరు. ఎక్కడన్నా రెడ్లను వెలేసిరా? ఒక్క తీన్మార్ మల్లన్న వెలేసిండే. నీ ఓటే వద్దు పోరా అని చెప్పిన, నీ ఓటే వద్దు పో అని చెప్పిన. నీ ఓటు నాకొద్దు, నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నీ ఓటు నాకొద్దు, నా ఓటు నీకొద్దు. నేను నిన్ను ఓటు అడిగితే, నిన్ను ఓటు అడిగితే నేను చచ్చినంత లెక్క. నువ్వు నన్ను ఓటు అడిగితే నేను బీసీ తల్లి రొమ్ము పాలు దాగి పెరిగినటువంటి బిడ్డను. నా జాతి కోసం, నా ప్రజల కోసం, నా పేద వర్గాల కోసం, వాళ్ళ బతుకులు మార్చడం కోసం దిగుతా ఉన్న తప్ప ఇంకొకటి కాదు. సోదరులారా, ఇలా తీన్మార్ మల్లన్న బీసీ లడాయి చేపట్టినప్పుడు 20-30 ఏళ్ల నుంచి మనలో ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు కదా. ఎన్నడన్నా బీసీల మధ్య ఈ చర్చ జరిగిందా?
ఎక్కడైనా బీసీల మధ్య చర్చ జరిగిందా? ఒక్క మీ బిడ్డ తీన్మార్ మల్లన్న బయటికి వచ్చి గర్జించడం ప్రారంభించినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం అంతా కుత ఉడుకుతా ఉన్నది. అటు ఖమ్మం కాడ ప్రజలంతా ఒకటైరు, ఇటు వరంగల్ కాడ ఒకటైరు, నల్లగొండ రగిలిపోతా ఉన్నది ఇలా బీసీ ఉద్యమాలతోటి. ఇలా మెదకు జిల్లా కూడా అదే స్థాయిలో ఉడికిపోతా ఉన్నది. ప్రజలంతా కూడా చైతన్యవంతమైతా ఉన్నారు. ఇక్కడ మొన్న ఒక తాన చూసిన ముగ్గురు పార్టీలోళ్ళు కూర్చొని అందులో ఆయన రెడ్డి గారు కూడా కూర్చునే బీసీలంతా ఒకటైనవన్నా అని చెప్పి వాళ్ళు మనోళ్ళు అనుకుంటా ఉంటే ఎక్కడి కులాలన్నా అని ఆయన స్టార్ట్ చేసిండు. ఇక ఎక్కడి కులాలన్నా ఇవి అని స్టార్ట్ చేసిండు. మాకున్నది ఆ పేరు ఒకటే కదా, తీసేసుకోమంటే తీసేసుకుంటాం కదా, మీ ఇంత ఉద్యమం ఎందుకని ఆయన అంటా ఉన్నాడు. అలా మన బీసీ ఆయన తెలివికల్లా ఆయన ఏమన్నాడు ఎరికేనా, నువ్వు పేరెందుకన్నా తీసేసుకున్నాడు, ఇక్కడ నలుగురు ఉన్నాం కదా, ఈ నలుగురు రాసి ఒక దగ్గర వేసి సిరసా మనం పంచుకుందామా అన్నాడు. అన్న ఎట్లయితే నాకు 60 ఎకరాలు ఉండేనా ఆయన, ఇక గిదేరా బై పంచాయతీ. రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రతి బీసీ బిడ్డ ఇంటికి 2 ఎకరాల భూమి పట్టా కాగితం పంపించబోతా ఉంది తెలంగాణలో బీసీ ప్రభుత్వం. ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తెస్తా ఉన్నాం. టీవీ నరసింహారావు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ సీలింగ్ ఆ ఫైలు మళ్ళా కదిలిస్తాం. ఆ ఫైల్ నుంచి మా పేద వర్గాల బిడ్డలకు ఇంటికి 2 ఎకరాల భూమి అలకగమంచేటువంటి హక్కు ఉంది, పరిస్థితి ఉంది. అది తీసుకొస్తాం రేపు పొద్దుగాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇక తీన్మార్ మల్లన్న కొట్లాట స్టార్ట్ చేయగానే ఇక ఎట్లా చేసి మల్లన్నను భయపెట్టాలరా అని బీసీల రిజర్వేషన్ మీద ముఖ్యమంత్రి గారి కార్యాలయంలో మీటింగ్ జరుగుతూ ఉంటే మన బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తాన్న కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉంటే నేను ఇక్కడ కూర్చుంటే ఎట్లా వస్తుంది మనకి ఏం కథ అనేది ఆలోచన చేసుకుంటా కులగణన మీద మాట్లాడుతుంటే జానారెడ్డి ఏమన్నాడు ఎరికేనా, బీసీల కట 42% ఎగవేడదామని చెప్తున్నాడు. అన్నీ కూర్చొని నేను ఆన్నే ఉన్నా నేను చెప్తా ఉన్నా, జానారెడ్డి నీ 2 పిల్లల మీద ఒట్టే చెప్పా, నువ్వు ఈ మాట చెప్పినవా లేదా అని. నేను నా బిడ్డల మీద ఒట్టే చెప్తా. నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ ఎగ్గొడదామని నువ్వు చేస్తే నువ్వు ఎట్లా ఎగ్గొడతావు అని బయటకు వచ్చి తొడగొట్టి నీ సంఖ్య చెప్తా బిడ్డ అని చెప్పి బయటకు వచ్చినటువంటి బిడ్డ నేను తీన్మార్ మల్లన్న. వచ్చి ఎట్లా రాదో నా ప్రజలకు నువ్వు ఇచ్చిన హామీ అని చెప్పి తిరుగుతా ఉన్నా. ఎలా తీన్మార్ మల్లన్న ఒక్కడే కాదు, తీన్మార్ మల్లన్న తోటి మొత్తం గ్రామాల ప్రజలంతా కదిలిరు. ఇలా బీసీలంతా ఒక్కటై తిరుగుతా ఉన్నారంటే ఇలా ఈ మా పోరాటంలో న్యాయం ఉంది. తీన్మార్ మల్లన్న లొల్లి పెట్టిన తర్వాత ఎమ్మెల్సీ పదవులు భర్తీ చేద్దామంటే ఓ 5-6 అప్లై చేసుకుని రేటోలు దేనికి ఎమ్మెల్సీ పదవికి. ఇక నీకు ఇస్తే ఊకోడరా మల్లన్న, మొత్తం సీరిసింత కడతారా, మీ దండం పెడతారా, ఒక్క ఎమ్మెల్సీ పదవి వాళ్ళకు పోకుండా చేసినామన్నా. మొన్న 3 మంత్రి పదవులు వస్తే ఒక్క మంత్రి పదవి కూడా వాళ్ళకు పోకుండా చేసిన. ఇక ఇది తీన్మార్ మల్లన్న మీ బలంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. ఏం చేస్తారు తీన్మార్ మల్లన్న అంటే ఇది చేస్తున్నది. ఎమ్మెల్సీ పదవులు మీకు రాకుండా చేసిన, మంత్రి పదవులు మీకు రాకుండా చేసిన, రేపు రాసి పెట్టుకొని అక్రమంగా మీ దగ్గర పోగుబడ్డ మా పేద ప్రజల భూమిని గుంజుకొని తీర్తా, ఈ బిడ్డలకు పట్టాలిస్తా, ఈ బీసీ వాడికి భూమి లేకుండా ఉండకూడదు ఈ రాష్ట్రంలో, అది చేసి చూపెడతా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇందుకోసం నాకు రాజ్యం కావాలంటా ఉన్నా. ఇందుకోసం మా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వమంటే అది పంచాయతీ ఉంది ఆడ అని చెప్తా ఉన్నారు. 42% మంత్రి పదవులకైతే పంచాయతీ లేదు కదా. ఇవి ఎందుకో ఇయ్యవు. 42% మంత్రి పదవులకు పంచాయతీ లేదు కదా. అవి ఇస్తానికి ఏమైనా పర్మిషన్ కూడా అక్కర్లేదు. నువ్వు ఇవ్వాలనుకుంటే ఇచ్చేయచ్చు. నువ్వు ఇస్తాను ఇయ్యవు. 42% మంత్రి పదవులకైతే పంచాయతీ లేదు కదా. ఇవి ఎందుకో ఇయ్యవు. 42% మంత్రి పదవులకు పంచాయతీ లేదు కదా. అవి ఇస్తానికి ఏమైనా పర్మిషన్ కూడా అక్కర్లేదు. నువ్వు ఇవ్వాలంటే ఇయ్యవు. కానీ రానిది మాత్రం మనకు చూపిస్తుంటాడు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మోచేతి మీద బెల్లం పెట్టి బీసీలను నాకుమంటా ఉన్నాడు. మోచేతి మీద బెల్లం పెట్టి ఈ 42% అనే బెల్లం మీద అంటించి మీరు నాకు రే అని చెప్పి చెప్తా ఉన్నాడు.
ఈ నాకుడు సంగతి ఏమో గాని ఇవాళ నేను బీసీ బిడ్డగా, ఒక బీసీ తల్లి కడుపులో పుట్టిన బిడ్డగా చెప్తా ఉన్నా, మిమ్మల్ని గోల్కొండ దాకా తేకి తీయకపోతే నా పేరు తీన్మార్ మల్లన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ 78 సంవత్సరాల నుంచి ఒక్క బీసీ ముఖ్యమంత్రి కాలే ఈ తెలంగాణ రాష్ట్రానికి. వీళ్ళ తాత జాగీర్లంతా వీళ్ళ తాత ముత్తాతల ఆస్తంతా ఇక్కడ దాచిపెట్టినట్టుగా మేము అని చెప్పి వస్తా ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ పార్టీలను, ఈ దొంగ పార్టీలను, అగ్రవర్ణ పార్టీలను బొందబెట్టడం కోసం ఇలా మనము బీసీల రక్తం బారుతుంది మన శరీరంలో. ఆ రక్తాన్ని ఉడికించి గ్రామ గ్రామాన ప్రజలను చైతన్యవంతం చేసి ప్రజలందరినీ బీసీ ఉద్యమం వైపు మలిచి మనమందరం కూడా రేపు మరో తెలంగాణ తరహా ఉద్యమాన్ని చేయబోతున్నాం. ఆ ఉద్యమంలోకి ఈ జహీరాబాద్ నియోజకవర్గ బీసీ ప్రజలను, ఎస్సీ ప్రజలను, ఎస్టీ మైనార్టీ సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నా. సోదరులారా, ఏ కష్టం వచ్చినా, ఈ బీసీ బిడ్డలకు ఏ కష్టం వచ్చినా తీన్మార్ మల్లన్న ఉన్నాడు. ఇక్కడ మా నరసింహ ఉన్నాడు, ఈ సంగారెడ్డి జిల్లాలో మా రమేష్ ఉన్నాడు, మా మెదక్ జిల్లాలో నయేష్ ఉన్నాడు, అటు గజ్వేల్కి పోతే మా యాదవ్ ఉన్నాడు. మేమందరం కూడా అందుబాటులో ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మరి